వద్దు అని బంగారు కుండతో నీళ్లు తెచ్చి పోసేది. పోసి పెంచింది దేవదారు చెట్టు. ఆ చెట్టు పెరిగి పెద్దదైంది. కడుపున పుట్టిన బిడ్డెటువంటిదో తాను నాటిన చెట్టు అటువంటిది. అది పెరిగి పెద్దదవుతోంది. చూసుకుని మురిసిపోయేది పార్వతీదేవి. ఒక రోజున ఎక్కడి నుంచో ఒక ఏనుగు వచ్చింది. వచ్చి దేవదారు వృక్షానికి వేసి తన శరీరాన్నంతటినీ రుద్దుకుంది. ఆ చెట్టుకున్న పట్ట ఊడిపోయింది, నలిగిపోయి. సాయంకాలం నీళ్లు పోయడానికి పార్వతీదేవి వచ్చింది. నేను కష్టపడి పెంచి పెద్ద చేసిన దేవదారు వృక్షం ఒక ఏనుగొచ్చి దీనికి ఒరుసుకోవడం వల్ల దీనికి ఉన్న పట్ట నలిగిపోయిందని బాధపడింది. పరమశివుడు చూశాడు. పార్వతి, ఇక్కడికి ఏనుగులు వచ్చి ఒరుసుకుంటున్న కారణం చేత నీవు నాటిన దేవదారు వృక్షానికి ఇబ్బంది కలిగింది. అందుకే నేను ప్రతిరోజు ఎవరి మీద కాలు పెట్టి వృషభవాహనం మీదకి ఎక్కుతూ ఉంటానో అటువంటి వాడు నా దగ్గర ఒకడు కుంభోదరుడు అని పేరు కలిగినటువంటి వాడు నా దగ్గర ఒక వ్యక్తి సేవ చేస్తున్నవాడు ఉన్నాడు. ఆ కుంభోదరుణ్ణి సింహంగా మారుస్తాను. ఆ సింహంగా ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. నేను ఆ సింహానికి ఒక వరం ఇస్తున్నాను. ఎవరి మీద రోజు శివుడు కాలు పెట్టి వృషభవాహనం ఎక్కుతాడో ఆయనే కుంభోదరుడు. ఆ కుంభోదరుణ్ణి పిలిచి వరం ఇచ్చాడు. నువ్విక్కడ సింహం రూపంతో తిరుగుతుండు. నీకు మధ్యాహ్న కాలంలో ఆకలి వేసి